ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని చెప్పానని తెలిపారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వాళ్లు తనపై ప్రతాపం చూపిస్తున్నారని కవిత విమర్శించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో తేల్చాలన్నారు. కేసీఆర్ లానే తాను ఎవరికీ భయపడేది లేదని కవిత తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. మరొకసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చెప్పవచ్చు. ముఖ్యంగా పరిణామాలపై ఈ రోజు మీడియాతో చర్చ నిర్వహించింది. సో తనపై అనేక ఆరోపణలు పత్రికలో వస్తున్న, ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు చిట్చాట్లో చాలా పూర్తి స్థాయిలో వివరంగా ఇవాళ మనకు మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. సో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో చాలా విషయాలపైన ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కావచ్చు, తను ఎంపీగా ఉన్న పరిస్థితుల గురించి లేటెస్ట్ గా తాజా పరిణామాలు అన్నిటిపై చర్చించారు. ముఖ్యంగా తను పార్టీలో ఉండడానికి కొంతమంది ఇష్టపడట్లేదు, తనపై కావాల్సిన కొంతమంది కుట్ర పడుతున్నారు, అయిన వాళ్ళే సొంత బిడ్డపై ప్రతాపం చూపిస్తున్నారు అంటూ నేరుగా ఈసారి ఏకంగా కేసీఆర్ కూడా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సొంత బిడ్డపై మీ ప్రతాపం చూపిస్తున్నారా అని చెప్పేసి, అంటే బిడ్డ కన్నా కూతురు కన్నా మీకు పరాయి వాళ్ళు ఇతర వాళ్ళు ఎక్కువయ్యారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంటే ఎవరిని ఉద్దేశించి అంటుందని చెప్పేసి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది కవిత ఆరోపణలు. ఇదే సందర్భంలో మొత్తంగా కూడా ఇది కేవలం ఈ మధ్య కాలంలో ఏదో ఈ వారం నెల రోజుల నుంచో 2 నెలల నుంచో సంబంధించిన వ్యవహారం కాదు. ఇది చాలా ఏళ్లుగా ఉంటున్నట్టు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ సంబంధించి, అదేవిధంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ కు అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ చాలా ఏళ్లుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ సందర్భం నుంచి ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో తను ఓడగొట్టారు. అంటే అప్పుడు 2018 సంబంధించిన ఓటమి పాలైంది. సో దానికి సంబంధించి కూడా ఈ రోజు మాట్లాడారు. ఇండైరెక్ట్ గా పార్టీలో తనను అణిచివేయడానికి, తనను సైడ్లైన్ చేయడానికి కుట్ర పంచుతున్నారు. సో ఆ బీజం అప్పుడే పడింది. ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కుట్ర చేశారు, సొంత పార్టీ మనుషులే అని చెప్పేసి ఈ రోజు బాహాటంగానే ప్రకటించారు. సో అప్పటి నుంచే తనపై ఒక కుట్ర పాల్పడుతున్నారు. తను ఎదురకుండా, అంటే నేను తెలంగాణ ఉద్యమం నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నాను, తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నాను, తెలంగాణ సంబంధించి అస్తిత్వం సంబంధించి ఏ అంశమైనా ముందు వరుసలో ఉండి నేను చాలా సందర్భాల్లో పోరాడిన పరిస్థితి ఉంది. ఎంపీగానే కాకుండా బీఆర్ఎస్ అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో నేను ప్రతి నిమిషం తెలంగాణ కోసం, తెలంగాణ ఉనికి కోసము నేను మాట్లాడిన సందర్భాలు, పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు బతుకమ్మ కావచ్చు, అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో కార్మిక సింగరేణి అంశం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, అనేక అంశాల పట్ల నేను తెలంగాణకు సంబంధించి సమాజం పట్ల, తెలంగాణ సమాజంలో తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి అనేక ఇష్యూల పైన, అంశాలపైన నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాను. కానీ నాకు శత్రువులు బయట ప్రత్యర్థి పార్టీలో ఉంటారనుకున్నాను, కానీ అది కాదు. సొంత పార్టీలోనే నా గురించి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు, నాపై నన్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఓపెన్ గా సంచలన ఆరోపణ చేశారు. అదే సందర్భంలో ఇటీవల మనం ఏదైతే మాట్లాడుతున్నామో రజతోత్సవ సభ, ఆ రజతోత్సవ సభ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభ అందరూ ఏంటంటే కేటీఆర్ రజతోత్సవ సభ సక్సెస్ చేశారు, కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి అనుకుంటున్నారు, మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో దానికి కుండబద్దలు కొట్టారు. ఎవరు సభ సక్సెస్ చేయలేదు. సభ సక్సెస్ కావడానికి కారణం కేసీఆరే. ఆయన కనుసంధంలోనే ప్రతి నిర్ణయం జరిగింది. ఆ సభ సక్సెస్ కావడానికి కారణమే ఆయన అని చెప్పేసి ఆ సభ సక్సెస్ గురించి మాట్లాడింది. మరొక ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ అంశం. బీఆర్ఎస్ బీజేపీ కొత్త, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ అవగాహన ఉన్నాయా అని చెప్పేదానికి ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారి సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ లో మొత్తంగా టాప్ లెవెల్ ఉన్న వాటిలోనే బీజేపీకి కోవట్లు ఉన్నారు. సో బీజేపీకి గుండు గుత్తగా బీఆర్ఎస్ ను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సో ఇది చాలా రాజకీయంగా పెను దుమారం లేక అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేలాగా ఆ కవిత మాట్లాడింది. ఇదే సందర్భంలో ఏంటంటే మొన్న కూడా చూసాము, బీజేపీతో బీఆర్ఎస్ సంబంధించి కోవట్లు ఉన్నారు, బీజేపీతో అవగాహన కలిగినట్టు బీఆర్ఎస్ ఉన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మన బీజేపీ పైన
కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాం కానీ బీజేపీ నిర్లక్ష్యం చేస్తాం, బీజేపీ విషయంలో కొంత మనం మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి మొన్న లేఖలో కూడా కేసీఆర్ ఉద్దేశించి కేసీఆర్ లేఖ రాసింది. సో బీఆర్ఎస్ మన రంగోత్సవ సభలో కూడా బీఆర్ఎస్ ని కేవలం కొద్ది క్షణం ఎక్కువ టార్గెట్ చేయకుండా నామమాత్రంగా విమర్శలు చేసి వదిలేసామని చెప్తున్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో ఇక కవిత బహిరంగాన్ని ఓపెన్ కావాలనుకున్నారు. సో ఇక్కడ నుంచి జాగ్రత్తతోనే తన ప్రయాణం అన్నట్టు కూడా ఒక సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ కోసం ఎంత దూరమైనా నేను పోరాడతాను అని చెప్పేసి మాట్లాడారు. సో ఇదే సందర్భంలో చాలా అంశాలపైన మాట్లాడారు. ఈ రకంగా సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే తనపై కుట్ర చేస్తున్నారు, సొంత కుటుంబ సభ్యులు తనపై కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అంతేకాకుండా లేఖ విడుదల వెనుక కోవట్లు ఉన్నారు, కోవట్ల పనే ఇది. సో బీఆర్ఎస్ నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నేను లిక్కర్ స్కామ్ కేసు వచ్చినప్పుడు నా మీద కేసు నమోదవుతున్న నాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను, నేను రాజీనామా చేస్తాను, నా ఆరోపణలు నిరూపించుకునేంత వరకు నేను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి కేసీఆర్ దగ్గర అన్నప్పుడు కేసీఆర్ మాత్రం దానికి పూర్తి స్థాయిలో వద్దు, ఇప్పుడు ప్రస్తుతం తొందరపడాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కేసీఆర్ అన్నట్టుగా కవిత చెప్తున్నారు. సో చాలా విషయాలు ఈ మధ్య మనం ఏంటంటే ఇన్ని రోజులుగా కవిత ఇంటర్నల్ గా ఏ సమస్యలు ఎదుర్కొంది, కవిత ఆ పార్టీకి సంబంధించి ఏమేమి అంశాలపై ఇబ్బంది పడ్డారో అవన్నిటి కూడా ఏకరువు పెట్టినట్టు కనిపిస్తుంది. చిట్చాట్ లో ఒకటి ఎంపీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన సందర్భంలో తన ఓటమి కారణాలు చెప్పింది. అదే సందర్భంలో లిక్కర్ కేసులో ఇదంతా కుట్రకోణంగా లిక్కర్ కేసులో ఒక సంచలనం ఏంటంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే లిక్కర్ కేసు ఉండదు అని చెప్పేసి కూడా కవిత చెప్పడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతోంది. సో అయినా అప్పుడు కవిత నేను స్టాండ్ గా ఉన్న అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధము, కానీ పార్టీని మాత్రం బీజేపీలో విలీనం చేయకండి, చేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఇచ్చారు. అలాంటి తనపైన ఇన్ని కుట్రలు చేయడానికి కారణం ఏందని చెప్పేసి ఈ రోజు ఎక్కువ రకంగా కవిత మొత్తంగా కూడా లేవనెత్తిన అంశాలు కావచ్చు, కవిత మాట్లాడిన అంశాలు బీఆర్ఎస్ లో పెద్ద దుమారం లేస్తాయి, ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతాయి. సో బీఆర్ఎస్ మాత్రం కవిత ఈ రోజు చెప్పిన మాటలు కావచ్చు, చేసిన వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఒక పెద్ద వివాదానికి కావచ్చు, ఒక దుమారానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ అనే దానికి చర్చ జరుగుతోంది. ఇటు ఇంత ముందుకు ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రెండు అవగాహన కలిగి ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు ఏకంగా సొంత కూతురే కేసీఆర్ కూతురే అందులో బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితనే నేరుగా చెప్తా ఉంది బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తే లిక్కర్ కేసు ఉండదని చెప్పేసి, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి ఒక అవగాహన పోతున్నట్టు, బీఆర్ఎస్ లో బీజేపీ కోవట్లు ఉన్నట్టు ఇలాంటి ఆరోపణ చేయడం మాత్రం ఇప్పుడు పెద్ద తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది, పెద్ద సంచలనంగా మారుతోంది. సో రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కవిత చేసిన ప్రతి కామెంట్ కూడా బీఆర్ఎస్ లో ఒక పెద్ద దుమారాన్ని లేపడానికి ఒక కారణం అవుతుంది. సో కవిత అంశాల పట్ల బీఆర్ఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది. సో వారం 10 రోజులుగా చూస్తున్నాం కవిత చాలా సైలెన్స్ గా ఉంది. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన తర్వాత అనేక ఆరోపణలు, ఒకవైపు కాంగ్రెస్ పోతుందని చెప్పేసి, మరోవైపు సొంత పార్టీ పెడుతుందని చెప్పేసి ఇలా రకరకాల అంశాలపై ప్రచారం జరుగుతోంది మీడియాలో, అయినా సైలెంట్ గా ఉంది. సో మొన్న సోమవారం రోజు కాళేశ్వరం వెళ్లాల్సి ఉంది, సరస్వతి పుష్కరాల్లో పాల్గొని కాళేశ్వరం దర్శనం చేసుకుని రావాల్సిందే. అర్ధాంతరంగా ఆ పర్యటన ముగిసింది. సో అదే సందర్భంలో అర్ధాంతరంగా పర్యటన రద్దయింది. సో ఆ నేపథ్యంలో కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది, ఒక ప్రచారం జరిగింది. సో వాటన్నిటి కూడా కుండబద్దలు కొట్టారు. సో కేసీఆర్ ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని పంపించలేదని ఆయన సన్నిహితులు చెప్పారు. అదే సందర్భంలో వెళ్లిన వారు కూడా కవితతో కొంత సాన్నిధ్యం ఉన్న మనుషులు కాబట్టి కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ చూసుకుంటే కవిత ఇక తన దారి తాను చూసుకుంటుంది అనేది స్పష్టమైంది. అయితే రాధాకృష్ణ తనపై బీఆర్ఎస్ నేతలు ప్రతాపం చూపిస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉన్నట్లా లేనట్లా? సో ఖచ్చితంగా ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇక తనకన్నా సొంత బిడ్డపై ప్రతాపం చూపిస్తున్నారు అంటే తన ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో, కోవట్ల అంశం కావచ్చు, దయ్యాల అంశం కావచ్చు, వీటన్నిటినీ కేసీఆర్ పరిష్కరించే పరిస్థితిలో లేదు. కేసీఆర్ తనకన్నా మిగతా వాళ్ళకే, బయట వాళ్ళకో లేకుంటే ఇతర వాళ్ళకు మన అవకాశం ఇస్తున్నట్టు, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నట్టు, ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టమైంది. సో దీంతో కవిత ఇక తన ఎజెండా తాను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. సో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకో సందర్భంలో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు బీఆర్ఎస్ ని ఎవరైతే నెంబర్ 2 చెప్పుకుంటున్నారో, కేసీఆర్ తర్వాత చెప్పుకుంటున్నారో వాళ్ళకు పార్టీని నడిపే పరిస్థితి లేదు, అంత సత్తా లేదని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సో ఇది స్పష్టం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ లో ఒక చిన్న అలజడి ఉన్నటువంటి కవిత అంశము పెద్ద అలజడికి రేగబోతుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ తదనంత పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం
ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద సంచలనంగా, ఒకటి బీజేపీకి సంబంధించిన అంశము, అదే విధంగా పార్టీలో తనను ఓడగొట్టడానికి కేసీఆర్ కూతురని తెలిసి తనని ఓడగొట్టే ప్రయత్నం చేశారని చెప్పడము, ఎమ్మెల్సీగా లిక్కర్ కేసులో రాజీనామా చేస్తానంటే రాజీనామా చేయని వద్దని కేసీఆర్ అనడం, అదే సందర్భంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేసులు ఉండవని చెప్పినా తను అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేని చెప్పేసి జైలుకి వెళ్ళాను. సో ఇవన్నీ వ్యాఖ్యలు కూడా కొంత బీఆర్ఎస్ లో ఎవరైతే ఇన్ని రోజులుగా కొంత అనుకూలంగా ఉంటున్నారో, కవిత విషయంలో సానుకూలంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆలోచన కలిగజేసే అంశము. అయితే రాధాకృష్ణ పార్టీ నడిపే తీరు ఇదేనా అని కూడా కేటీఆర్ ని ఉద్దేశించి అన్నారు అనుకోవచ్చా ఈ వ్యాఖ్యలు? ఖచ్చితంగా ఎందుకంటే రజతోత్సవ సభలో రజతోత్సవ సభ సక్సెస్ వెనుక పూర్తిగా కేసీఆర్ ఉన్నాడు తప్ప దాని వెనుక ఎవరు లేరు అంటే ఇండైరెక్ట్ ఇది ఇవాళ కాలంలో కేటీఆర్ ఎక్స్పోజ్ అవుతున్నాడు, రజతోత్సవ సభ సక్సెస్ వెనుక కేటీఆర్ ఉన్నాడని చెప్పేసి మీడియాలో ప్రచారం జరిగింది. సో వాటన్నిటి కూడా ఇది కేటీఆర్ చేసింది కాదు, ఇదంతా కేసీఆర్ ప్లాన్ అని చెప్పేసి చెప్పడం వెనుక కేటీఆర్ పాత్ర ఏమీ లేదు, కేటీఆర్ సందర్భంలో పార్టీ నడిపే సత్తా లేదని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా ఈ రోజు కవిత చెప్పినట్టే మనం చూడాలి. అంతేకాకుండా చాలా అంశాల పట్ల ఇప్పుడు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో నా లేఖ ఎవరు లీక్ చేశారో ఇప్పటికీ వాళ్ళు చెప్పట్లేదు. అదే సందర్భంలో నేను లేఖలో ప్రస్తావించిన అంశాల పట్ల ఆ కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తండ్రి కేసీఆర్ కూడా వారి విషయంలో ఎందుకు అట్లా వదిలేస్తున్నారో చూసిస్తున్నట్టు, నేను ఒక పార్టీలో అనేక అంశాలతో ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను, పోరాటం చేస్తున్నాను. 25 సంవత్సరాలు అయింది పార్టీ ఏర్పడి, రజతోత్సవ సభ చేశాను కరెక్టే గానీ ఇటీవల కాలంలో రజతోత్సవ సభలో పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళను, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకు 20 సంవత్సరాలుగా అంటిపెట్టుకున్న వారిని కాకుండా మధ్యలో చేరే వారికి ప్రయారిటీ ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా కవిత ప్రశ్నించింది. అదే సందర్భంలో జాగృతితో పాటుగా బీఆర్ఎస్ లో మొదటి తరం అంటే మొదటి నుంచి పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా కవిత లేవనెత్తిన అంశాల పట్ల కొంత ఆలోచన చేశాయి. కరెక్ట్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు ఇటీవల కాలంలో తెలంగాణ అంటే బీఆర్ఎస్ ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఎవరైతే ఉన్నారో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, ప్రాధాన్యత పెరిగింది, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అదే సందర్భంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారు అంతా సైలెంట్ అయిపోయారు, వాళ్ళకు పదవుల్లో ప్రాధాన్యత లేదు, పార్టీ ఏదైతే పార్టీ సమావేశాల్లో మాట్లాడే అర్హత లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా కవిత లేవనెత్తిన అంశాలు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కొంత సానుకూలంగా అదే విధంగా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే రాధాకృష్ణ తనపై బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారు అంటూ, అంటే నేతలు ఎంతమంది తనపై కుట్ర చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎవరెవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ రోజు కవితను సైలెంట్ చేసే పరిస్థితి సొంత అంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కొంత ఇక మనం బహిరంగంగా చెప్పకుండా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన 3-4 వ్యక్తుల చుట్టే తిరుగుతుందని చెప్పేసి ఎంటైర్ మీడియా తెలిసిన విషయమే. అందులోనే ఇప్పుడు కవిత నేరుగా చెప్పకుండానే కేసీఆర్ పక్కన ఉండేవాళ్ళు అంటే అంత ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రతి నిత్యము మీడియాలో అందరికి తెలిసిన బహిరంగంగా కాకుండా ఎవరిని అంటుంది, ఆ కవిత ఎవరిని టార్గెట్ చేసిందో మీడియాలో అందరూ తెలిసిన విషయమే. అయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్టీకి అత్యంత సన్నిహితంగా కేసీఆర్ అత్యంతంగా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా పార్టీలో కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులైన వారిని టార్గెట్ చేస్తుందని తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా అందుకోసమే సొంత కూతురు కన్నా ఇతర వ్యక్తులు ఎక్కువయ్యారా, అదే సందర్భంలో సొంత కూతురును పక్కన పెట్టేస్తున్నారా అని చెప్పేసి కూడా కేసీఆర్ ను కవిత ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ రోజు కవిత లేవనెత్తిన అంశాలు మాత్రం పార్టీలు తీవ్ర చర్చనీయాంశం అవుతాయి. అదే సందర్భంలో ఇటు మీడియా కావచ్చు, అదే విధంగా బీజేపీ అదే కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఈ రోజు కవిత లేవనెత్తిన అంశాలపై స్పందించాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ఒక ముద్ర కవిత మాటలతో ఒక బలపరిచే పరిస్థితికి వచ్చింది. సో ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందా అని చెప్పేసి చర్చ కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. సో ఈ మధ్య కాలంలో కవిత అంతా కూడా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కాంగ్రెస్ కు కొంత ఫేవర్ గా అనుకూలంగా ఉంటున్నాయని కూడా చర్చ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ లో చేరబోతున్నారు, సో బీజేపీని వ్యతిరేకిస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండబోతుందా, ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ లో చేరబోతున్నానని 2-3 రోజులుగా ప్రచారాలు రావడం, ఇవన్నీ చూసుకుంటే కవిత ఒకే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపన సృష్టిందని చెప్పవచ్చు. అన్ని పార్టీలు మొదటగా బీఆర్ఎస్ తో పాటు సొంత పార్టీ బీఆర్ఎస్ తో పాటు అదే సందర్భంలో బీజేపీ కాంగ్రెస్ లో కూడా అలజడి రేపుతా ఉంది. సో ఈ కవిత లేవచ్చిన అంశాలపై ఎట్లా స్పందిస్తారు, ఖచ్చితంగా ఇటు బీజేపీ స్పందించాల్సిన అవసరం
అవసరం ఉంటుంది, కాంగ్రెస్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేం చెప్తా ఉంది. అదే సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ ఒక అవగాహన ఉందని చెప్పేసి మొత్తం కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాలు గీట్ పుట్టిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కవిత ఆరోపణలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రాజకీయాలను తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పాలి. ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి ఏవైతే చిట్చాట్లో మాట్లాడిందో మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే మొన్నటి వరకు కవిత అంశంపై కేసీఆర్ ఎవరిని మాట్లాడొద్దు అని చెప్పేసి ఆదేశించారు. సో ఇప్పుడు బహిర్గతంగానే కవిత చేసిన ఏవైతే విమర్శలు అనుకోవచ్చు, ఆరోపణలు అనుకోవచ్చు, వాటిపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌంటర్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఇది ఖచ్చితంగా కవిత చేయవలసిన అంశాలన్నీ కూడా నిజమేనా అనే ఒక ప్రచారం కావచ్చు, ఒక నిజమైన అంశం అనేది బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే మొత్తంగా కవిత లేవట్టిన ప్రతి అంశం సంచలనంగా మారింది. సో ఇది పార్టీని నడిపించే తీరు కరెక్ట్ కాదని చెప్పింది. పార్టీ అంటే ఒక రకంగా పార్టీ అధినాయకత్వం కేసీఆర్ తో పాటు పార్టీ అధినాయకత్వాన్ని మొత్తం కూడా ప్రశ్నించింది. కేటీఆర్ ఇట్లా ఎవరిని వదలకుండా అందరినీ ప్రశ్నించింది. కాబట్టి కవిత ఖచ్చితంగా తన రాజకీయ సొంత రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న జాగృతి సమావేశాలు పెట్టడం కావచ్చు, కొద్ది రోజులుగా ఇంటర్నల్ గా జాగృతిలో కూడా ఇటీవల కాలంలో ఒక చర్చ జరుగుతోంది. కవితను పూర్తి స్థాయిలో అవాయిడ్ చేస్తున్నారు పార్టీలో అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, కవిత రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలతో సోషల్ మీడియాలో ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.